ఏంటో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పండగలకి పట్టు చీరలు డ్రెస్సులు ఇవే తప్ప నైటీలు ఎట్టచ్చు కదండి. ఎట్టరు. ఇది నైటీయా? నాకా? ఏది నాకా? నాకా? 10,000 రూపాయలు పట్టు చీర పెట్టినా సరే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. కానీ 300 రూపాయలు నైటీకి చూస్తే హాయిగా ఉంటుంది అన్నమాట. అబ్బా, నా టేస్ట్కి తగ్గట్టుగానా తీసుకొచ్చిన గిఫ్ట్ మాట అండి. మా ఆడవాళ్ళము ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటున్నాము ఇంట్లో అంటే కనుక ఈ నైటీలే కారణం అండి. నాకు ఒకసారి అనిపిస్తుందండి, ఈ నైటీలు మనసులో ఏమనుకుంటున్నాయని చెప్పమంటారా? ఏమా, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ నైటీతోనే కాలక్షేపం చేసేస్తాం. బీరువాలో సొత్తే బట్టలు, ఆ పక్క కబోర్డ్లో సొత్తే డ్రెస్సులు, ఇంకా చెప్పాలంటే నైట్ డ్రెస్సులు కూడా తీస్తారు. అయినా సరే నైటీని మాత్రం వదలరు. అయినా మేము ఏం పాపం చేసాము? ఉదయం నుంచి రాత్రి వరకు బాత్రూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి పడుకొని అబ్బా సీమిడి రాసేస్తారు, చెమట రాసేస్తారు, మసాలా రాసేస్తారు, కారం రాసేస్తారు, కూర కూడా రాసేస్తారు. ఏది చేస్తే ఇలా రాసేయడం అలవాటు. ఈ నైటీలు ఉతికినప్పుడైనా సరే మీకు మనస్సాక్షి ఉండట్లేదా? దీనికి ఎంతంత జిడ్డు వస్తుందా? పోనీ చివరికి 200 ఎట్టి సైకిల్ దగ్గర కొనేస్తారు, బళ్ళోళ్ళ దగ్గర కొనేస్తారు, ఇంకా చెప్పాలంటే షాపులకి వెళ్ళి కూడా కొనేస్తారు అన్నమాట. కొనేసి పోనీ అయ్యో 300 ఎట్టు కొన్నాం, దీని జీవితం ఏమాత్రమని ఏ రోజైనా ఆలోచించారా? అదే కుట్లు ఊడిపోతే ఎంత దబ్బలం ఏంటి కుట్టేస్తుంటారు, మిషన్ మీద కుట్టేస్తారు, చేతితో కుట్టేస్తారు, ఇంకా చిరిగిపోతే పిన్నిస్లు ఎట్టేస్తారన్నమాట. ఇవన్నీ చేసినా సరే ఇంకా మీకు మనశ్శాంతి అవ్వదన్నమాట. ఎందుకంటే దీని కలర్లన్నీ కూడా ఎలిసిపోయి అసలు ఇది ఏ కలర్లో వచ్చిందో కూడా దీన్ని మర్చిపోతారన్నమాట. అంత స్థితికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని వదలక వేసుకోవడం అయితే వదిలేస్తారు, కానీ వాడుకోవడం మాత్రం వదలరండో. దీన్ని మసిగుడ్ల కింద, కాలిగుడ్ల కింద, ఇంకా చెప్పాలి అంటే కనుక దీన్ని సింపేసి, నలిపేసి, పీకేసి, లాగేసి, తొక్కేసి ఇన్ని రకాలు చేసిన తర్వాత కూడా దీన్ని ఎంత పేలికి కూడా మళ్ళీ ఎక్కడో ఏదో ఎరకనెట్టేసి ఉంచుతామన్నమాట. ఎందుకంటే ఏవైనా తోముకున్నప్పుడు తుడుచుకోవడానికో లేకపోతే చెత్త తుడుచుకోవడానికి ఇలా అన్నమాట. ఇలా మా జీవితాలని నైటీలు రూపంలో మీరు తినేస్తున్నారన్నమాట. మాకు ఒక మనసు ఉంటుంది. అస్తమానం వేసుకుంటే మీ చెమటని, మీ జిడ్డుని భరించలేక మేము ఎలాగైపోతున్నామో మా బాధని ఎవరితో చెప్పుకుంటాం అని ఇవి అనుకుంటాయండి. అలా అనుకుంటాయని మనకు తెలుసండి, కానీ మనం ఏమైనా వీటిని ఆపేస్తామా? ఆపం. ఈ నైటీలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం. అలాగని సీలకొండం మానేస్తాం అనుకుంటారా? అవే ఇవే 100 రూపాయలకి వస్తుందంటే అండి, చెప్తే నెంబర్ 1000 రూపాయలకి 10 వచ్చినా సరే కొనేస్తామండి. అది మాది. నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ పెళ్ళిళ్ళకి, ఈ ఫంక్షన్లకి, వీటన్నిటికీ నిన్ని జాకెట్ ముక్కలు ఇచ్చేస్తున్నారు. టైలర్లు చాలా ఎక్స్పెన్సివ్ అండి. మీరు ఇచ్చిన 50 రూపాయల జాకెట్లు అక్కడ మీరు 250 రూపాయలు కట్టుకోవాల్సి వస్తుంది. దేనికైనా పనికొస్తాయంటే మీరు ఇచ్చిన జాకెట్ ముక్క కోసం చీరలు కొన్న రోజులు కూడా చాలా ఉన్నాయండి. అందుకే మీరు 100 రూపాయలైనా నీటిలో పెట్టగానే పొట్టైపోయినా పర్లేదండి, నైటీ గౌన్ అయిపోయినా పర్లేదు, కానీ నైటీ ఇచ్చారనుకోండి మీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ తల్ల మెరిసిపోతాయి అన్నమాట. ఎందుకంటే మా మొక్కలు అలా వెలిగిపోతాయి కనుక మీ ఫంక్షన్లు కూడా అలా వెలిగిపోతాయి అన్నమాట. చూడండి, ఇది ఫాలో అవ్వండి. మనం కూడా ట్రెండ్ సెట్ చేద్దాం, ఓకేనా? ఆడవాళ్ళ మనసు మీకు తెలియదండి, ఒక ఆడదానిగా నాకే తెలుసు.